Hey guys, welcome back to my channel. నేను వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ యూట్యూబర్ అండ్ హోమ్ మేకర్ అని. అది సగం మాత్రమే పోస్ట్ చేశాను, వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి. సో నెక్స్ట్ మిగతా సగం ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఈ వీడియో ఇప్పుడు అదే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ని మీరు ఒకవేళ చూడడం మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ పార్ట్ చూసి తర్వాత సెకండ్ పార్ట్ చూసేయండి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ కాబట్టి మీకు అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో అదే ఆఫ్టర్నూన్ వరకు నేను మీకు చూపించాను ఆ వ్లాగ్లో. ఇది ఏంటంటే నెక్స్ట్ ఈవినింగ్ టైం నుంచి ఒక రోజు యాజ్ ఎ యూట్యూబర్గా హోమ్ మేకర్గా నా లైఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు వీడియో షూట్ చేయడం జరిగింది కదా. సో ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా మార్నింగ్ చిల్లీస్ అన్నిటిని నేను వాష్ చేసి డ్రై చేశాను అని, బాగా ఆరబెట్టాను చెప్పాను కదా. మీకు ఒక టిప్ కూడా అందులో షేర్ చేశాను. డ్రై అయిన తర్వాత ఆరిపోయిన తర్వాత వీటిని ఇట్లా పైన స్టాక్స్ తీసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. పైన కింద టిష్యూ పేపర్ పెడితే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి చిల్లీస్ చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. సో మీకు పైన పార్ట్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను, కింద నేను స్టోరేజ్ ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. ఇట్లా పైన ఒక టిష్యూ పేపర్ వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే వాటర్ అన్నిటిని అది తీసేసుకుంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెడతాం కదా. దాని తర్వాత యాక్చువల్లీ నేను కాఫీ లవర్నండి, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. బట్ ఇష్టం అంటే నేనేం ఎక్కువ తాగను, బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా తాగేదాన్ని. బట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి నేను కొద్దిగా కాఫీ టీ ఇవి తగ్గించాలి అని అనుకుంటున్నాను. సో అందుకని నేను ఈవినింగ్ టైమ్స్ కాఫీ ప్లేస్లో ఏదైనా బటర్ మిల్క్ లేదంటే డీటాక్స్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఇట్లా ఏదైనా తీసుకుందామా అని అనుకున్నాను. ఈరోజు వచ్చేసి నేను బటర్ మిల్క్ తాగుతున్నాను, కొంచెం అంటే కాఫీకి సబ్స్టిట్యూట్ లాగా చేద్దాము అని చెప్పి. సో నాలాగా ఎవరైనా కాఫీ లవర్స్ ఉన్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు అంటే బాగా నచ్చుతుంది అనమాట, కాఫీ ఫ్లేవర్ టేస్ట్ అంతా బాగా నచ్చుతుంది. సో బట్ చిన్నగా నేను సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా ఏమన్నా డ్రింక్స్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి బటర్ మిల్క్ చేసుకున్నాను. అండ్ ఈ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 to 5:30 లేదంటే 5:30 to 6 ఒక హాఫ్ అన్ అవర్ నాకు చాలా రోజంతట్లో చాలా ఇష్టమైన టైం అనమాట అది. చాలా ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. నచ్చిన ఏదైనా డ్రింక్ తాగుతూ మంచిగా కామ్గా ఒక సూదింగ్గా అనిపిస్తుంది ఈవినింగ్ టైమ్. ప్రశాంతంగా నాకు ఒక ఆ రోజంతట్లో ప్రతిరోజు నచ్చే టైం అయితే ఇదనమాట, 5 to 5:30 కానీ 5:30 to 6. సో చాలా ప్రశాంతంగా నేను చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను అనమాట, పీస్ఫుల్గా. దాని తర్వాత కొద్దిగా నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను. సో నేను ఇక్కడ వాడేది ఏంటంటే ఫేస్ వాష్ డ్రాప్స్ ఆఫ్ లైట్ బాడీ షాప్ అండి. ఇది నాకు నా స్కిన్ టైప్కి బాగా సూట్ అయిందని అనిపించింది నాకు. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి ఇది వాడుతూనే ఉన్నాను, బాగా నచ్చింది నాకైతే. బాడీ షాప్ నుంచి డ్రాప్స్ ఆఫ్ లైట్ ఫేస్ వాష్ అండి ఇది. అది బాగా డ్రై స్కిన్ అనమాట, సో నాకు అది బాగా సూట్ అయింది. అండ్ దాని తర్వాత నేను రోజు ఈవినింగ్ ఖచ్చితంగా సెంటెడ్ క్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని వెలిగిస్తాను అనమాట. చాలా మంచి ఫ్రేగ్రెన్స్, నిజంగా ఆ మూడ్ అనేది చాలా ఒకేసారి మారిపోతుంది అనమాట, చాలా పీస్ఫుల్గా సూదింగ్గా అనిపిస్తుంది. సో అది నాకు చాలా ఇష్టము. నేను మీకు ఇది ఐకియాలో తీసుకున్నాను అనమాట ఇది. సో వెనీలా ఫ్లేవర్ సెంటెడ్ క్యాండిల్. మీకు ఇంతకుముందు కూడా నేను వెస్ట్ సైడ్లో వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అని చెప్పాను కదా, మా హస్బెండ్కి వెనీలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని మేము ఎక్కువగా వెనీలా ఫ్లేవరే చూస్ చేసుకుంటూ ఉంటాము. ఇది మనం కొననక్కర్లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ సెంటెడ్ క్యాండిల్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అని
తెలియాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను. నేను అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా బయటకు వెళ్ళి తీసుకోవడం కుదరలేదు అన్నప్పుడు నేను ఇంటికి తీసుకుంటాను. కోవిడ్ టైంలో అంతా ఇంట్లోనే ఉన్నాం కదా, సో అప్పుడు బయటకు వెళ్ళి కొనడానికి వీల్లేదు, అప్పుడు నేను ఇంట్లోనే చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఈవినింగ్ నాకు చాలా ఇష్టమైన టైం చెప్పాను కదా మీకు, మంచిగా విండోస్ అన్నీ ఓపెన్ చేసుకుంటాను, మంచి బ్రీజ్, ఒక ఫ్రెష్ బ్రీజ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఈ టైంలో నేను ఖచ్చితంగా కొంచెం ఏదో ఒక బుక్ కానీ లేదంటే ఏదైనా న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా నేను చదువుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది ఏంటంటే ఒకసారి మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు అది పోతుంది ఆ రీడింగ్ హ్యాబిట్. సో నేను అట్లా ఉండకూడదు, కొంచెమన్నా నాకు నేను ఏంటంటే రోజంతా చేసిన పనుల నుంచి డైవర్ట్ చేసుకోవాలి, కొంచెం ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది మనకు అట్లే ఉండిపోవాలి అని చెప్పేసి. చాలా మంచి హ్యాబిట్ కదా రీడింగ్ హ్యాబిట్, ఏజ్తో సంబంధం లేదు, సిచ్యువేషన్తో సంబంధం లేకుండా మన మూడ్ అనేది చాలా డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని కొద్ది టైం అన్నా నేను ఇట్లా రీడింగ్ హ్యాబిట్ని ఖచ్చితంగా నేను అట్లే అలవాటు చేసుకోవాలి, కంటిన్యూ చేయాలి అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైం ఖచ్చితంగా కొంచెం ఒక పార్ట్ ఏదన్నా బుక్ చదువుకుంటాను. ఈ టైంలోనే నేను కాఫీ కానీ ఇట్లా డ్రింక్స్ కానీ ఏమైనా తాగుతూ నేను టైం స్పెండ్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ నాకు చాలా నచ్చిన టైం అనమాట రోజంతట్లో. దాని తర్వాత నేను నైట్ డిన్నర్కి రోటీ చేశాను. రోటీలో పాటు ఇక్కడ మీకు కర్రీ ఒకటి చూపిస్తున్నాను, అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ వేసుకొని పోపు అంతా వేసుకొని ఎండుమిరపకాయలు 2 వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ కొన్ని కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మీకు చాలా సింపుల్ రెసిపీ ఇది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్ కానీ వేడి వేడి అన్నంలో రసం కానీ మీరు ఇలాంటివి చేసుకొని ఫ్రై ఐటమ్స్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా రోటీస్లో అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ ఇది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇట్లా కొద్దిగా ఆనియన్స్ అంతా కొంచెం పింక్గా ట్రాన్స్పరెంట్గా అవుతున్నప్పుడు మనము ఇందులో కొంచెం క్రష్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ హెల్త్కి చాలా మంచిది కదా. నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి ఒక వీడియోలో చెప్పాను, గార్లిక్ అనేది రోజుకు ఒకటి కానీ 2 కానీ తినడానికి ట్రై చేయండి అట్లే పచ్చిది. ఎందుకంటే గార్లిక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, సో హార్ట్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. కాబట్టి రోజు అది ఒక అలవాటులా చేసుకోండి. మీరు ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్తో పాటు తింటే మనకు అది తిన్న ఫీలింగ్ రాదనమాట. సో అట్లా మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే కర్రీస్లో వేసింది వేరు, డైరెక్ట్గా దాన్ని తీసుకోవడం వేరు. దాని తర్వాత బాగా కడిగేసిన తర్వాత బాగా కడిగిన తర్వాత ఈ బీన్స్ వేసుకున్నాను. ఒక 5 to 6 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ అది 70% వరకు బాగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. ఇందులో ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇదేం కర్రీ కాదు కదా, జస్ట్ ఫ్రై కాబట్టి ఏం వాటర్ యాడ్ చేయకుండా ఈ టైంలో ఆల్మోస్ట్ 70-80% బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా మన టేస్ట్కి తగినట్టు ఉప్పు, పసుపు, కారము ఇవి వేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది వేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అన్ని కర్రీస్లోకి ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంతే, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, నాకు తెలిసి ఒక 10-15 minutesలో మీకు కంప్లీట్ అయిపోతుంది రెసిపీ అంతా. సాల్ట్ ఏదన్నా మీకు తక్కువ అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి, అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే వీడియోని లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ ఆల్ అగైన్, బై బై.